ఏ ఒక్కటి అడక్కు. బాల్యం నుంచి మనిషి ఎదిగిన కొద్దీ కోరికలు పెరుగుతుంటాయి. వాటిలో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. కొన్ని ధర్మబద్ధమైనవి, కొన్ని అనైతికమైనవి. ఈ కోరికలు తీర్చుకోవటానికి ఎన్ని పథకాలు వేస్తాడో, ఎన్ని దారుల్లో వెతుకుతుంటాడో చెప్పలేం. ప్రతి కోరిక సుఖమిస్తుందని భ్రమపడతాడు. శ్రమపడకుండా కోరికలు తీరాలని తాపత్రయపడుతుంటాడు. ఎవరి వల్ల కోరికలు తీరకపోతే ఇక దేవుడి వెంట పడతాడు. కోరికల విలువను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాడు. ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది. దానికోసం మళ్లీ మొక్కుతాడు. కోరికలు తీరటం కోసమే తీర్థయాత్రలు చేస్తాడు, టెంకాయలు కొడతాడు. అర్చనలు, అభిషేకాలు, యాగాలు, ప్రదక్షిణలు, దక్షిణలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, ఇలా ఎన్నెన్నో చేస్తూనే ఉంటాడు. కోరికల్లో ఏ ఒక్కటి తీరికపోయినా విపరీతమైన ఆవేదన, అశాంతి, దుఃఖం, దిగులు వీటితో కుంగిపోతుంటాడు. ఎదుటి మనిషిని ఏదైనా అడిగినవాడు సగం చనిపోయిన వాడితో సమానమని, ఎవరైనా తన ముందు చెయ్యి చాచితే లేదు అన్నవాడు పూర్తిగా చనిపోయిన వాడితో సమానమని అంటాడు హిందీ కవి రహీం. అడిగిన వాడి లక్షణము చెప్పాడు, లేదు పొమ్మని అనేవాడి లక్షణము చెప్పాడు. ధార్మిక నిష్ఠతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే. అది తెలిసి కూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవటం అవివేకం. మనకు యోగం ఉంటే భగవత్ కృపా ప్రసాదం లభిస్తుంది. దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు. బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే ప్రారబ్ధ దుఃఖాలు అనుభవిస్తూ దేవుణ్ణి నిందించి ప్రయోజనం లేదు. జ్ఞాని అయిన వాడు తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరిస్తాడు. సుఖాలకు పొంగిపోడు, దుఃఖాలకు కుంగిపోడు. సంతృప్తితో జీవిస్తున్న వాడికి కోరికలు కలగవు. సాటి మనిషినే కాదు, పరమాత్మను కూడా ఏమీ అడగడు. భగవన్నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు. భక్తి బాంధవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు. దైవ సన్నిధే తనకున్న పెన్నిధి అని ఆనందిస్తాడు. భగవద్భజనకు తావులేని మోక్షం నాకెందుకు స్వామి అని అడిగిన రామదాసు భక్తి పారవస్యానికి భాష్యం చెప్పగలమా? అది నిష్కామ భక్తి, ఆనందాశ్రువులతో తడిసిన భక్తి. అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది. అడగకుండానే నాన్న హితవు నడత చెబుతాడు. అడగకుండానే గురువు బోధిస్తాడు. మానవ జన్మకు ఇంతకు మించి కావలసిందేముంది? దారి కనబడింది, ప్రయాణం చేయటం, గమ్యం చేరటం మన బాధ్యత. లక్ష్యం అందుకోవటం మన చేతిలో పని, మన కృషి మీద ఆధారపడి ఉంది. ఇంకా ఏమిటో ఎవరినో అడగటమేమిటి? అది అజ్ఞానం, అలసత్వం, అవివేకం. ఎవరిని ఏమీ అడగొద్దు. అందులోనూ అంతర్యామిని ఏ ఒక్కటి అడగకూడదు. అడగదగింది అందుతుంది, అడిగింది అందుతుంది, అందకూడనిది అందదు.